ISR 9 న్యూస్కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఉన్న స్మైలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్స్ డే సందర్భంగా ISR 9 న్యూస్ మేనేజ్మెంట్ కొంతమంది డాక్టర్స్ని కలిసి రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి జాగ్రత్తలు, సలహాలు, సూచనలు అడిగి ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ రేష్మా ప్రియాంక, గైనకాలజిస్ట్, ISR 9 న్యూస్ మేనేజ్మెంట్తో మాట్లాడారు. వెల్కమ్ టు ISR 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఉన్న స్మైలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాం. మనం గైనకాలజిస్ట్ రేష్మా ప్రియాంక గారితో ఉన్నాము. మేడంకి ముందుగా మేడం నమస్తే అండి. నమస్తే. ముందుగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు మేడం. ISR 9 న్యూస్ తరఫున మరియు జనేత్రి ఫౌండేషన్ తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేడం. మేడం ఈరోజు ఉన్న పరిస్థితుల్లోనే డయేరియా కానీ, డెంగ్యూ కానీ ఇవన్నీ వస్తున్నాయి. దాంతోపాటు మీరు స్పెషల్గా గైనకాలజిస్ట్ కాబట్టి ప్రజలకు ఏ విధంగా మీరు సలహా సూచనలు ఇస్తారు మేడం? ఈ డయేరియా అనేది ఏంటంటేనండి, ఒకరి నుంచి ఒకళ్ళకి చాలా ఈజీగా వ్యాప్తి చెందేది. సో మనం చిన్న చిన్న మెజర్స్ తీసుకుంటే కనుక 90 to 100% వరకు కూడా దీన్ని ప్రివెంట్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. సింపుల్ టెక్నిక్స్, హ్యాండ్ వాష్ చేసుకోవడం, తినే ముందు, తిన్న తర్వాత మంచిగా కుక్ చేసే వాళ్ళు కూడా హ్యాండ్ వాష్ అనేది ప్రాపర్గా 10 minutes హ్యాండ్ వాష్ అనేది టెక్నిక్స్ ఉంటాయి. కనీసం 10 minutes కాకపోయినా 5 minutes అయినా సబ్బుతో శుభ్రంగా కడుక్కోగలిగితే, అట్లనే మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో హైజీనిక్గా ఉంచుకోవడం, ఎక్కువ కలెక్టెడ్ వాటర్ కానీ, వర్షాకాలంలో ఏంటి అంటే కనుక కలెక్టెడ్ వాటర్ ఒకే చోట ఉండిపోవడం వల్ల పాట్ హోల్స్లో కానీ ఈగలు కానీ, దోమలు కానీ వచ్చి ఫుడ్ని కంటామినేట్ చేసి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లనే స్ట్రీట్ ఫుడ్ అనేది, ఇప్పుడు మెయిన్గా జంక్ ఫుడ్ అనేది బాగా తీసుకుంటున్నారు కాబట్టి అది కొంచెం అవాయిడ్ చేయడము. అట్లనే అండర్ కుక్డ్ లేకపోతే రా ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళకు కూడా ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ మీట్ ఈ టైంలో అవాయిడ్ చేసుకోవడం బెటర్ గో ఫర్ న్యాచురల్ ఫుడ్స్, ఫ్రూట్స్ కానీ, ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ కుక్ చేసుకొని తినడం బెటర్. అట్లనే చిన్నప్పుడు మన ఇమ్యూనిటీ ఎంత మంచిగా ఉంటే పెద్ద అయిన తర్వాత అంత బెటర్గా మనం డిసీజెస్ నుంచి కాపాడుకోవచ్చు. లైక్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగగలిగిన పిల్లలకి ఖచ్చితంగా పెద్ద అయిన తర్వాత మంచి శక్తి ఉంటుంది ఈ డిసీజెస్ని అన్నింటినీ ఎదుర్కోవడానికి. అట్లనే వ్యాక్సినేషన్స్, కొన్ని రకమైన వ్యాక్సినేషన్స్ కూడా మనకి రోటా వైరస్ వ్యాక్సిన్ అని కానీ, మీజిల్స్ వ్యాక్సినేషన్ అనేది కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అవి చిన్నప్పుడు తీసుకోవడం వల్ల మనకి పెద్ద అయిన తర్వాత ఈ డయేరియా అట్లాంటి వాటి నుంచి వచ్చినా మనం తట్టుకోగలిగే శక్తితో ఉంటాం. అట్లనే మంచి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ఫుడ్, అట్లనే రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఏ ఏజ్ వాళ్ళల్లో అయినా సరే అవసరం. అట్లనే మనం టీనేజ్ పిల్లల విషయానికి వస్తే కనుక, టీనేజ్ పిల్లల్లో బేసిక్గా వాళ్ళకి ఈ పీరియడ్స్ గురించి అవగాహన అనేది తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు రెగ్యులర్గా ప్యాడ్స్ని మార్చుకోవడం కానీ ఇట్లాంటివి చేసుకోకపోవడం వల్ల వాటి నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఈ డయేరియా వరకు కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉండొచ్చు. సో ఈ టీనేజ్ పిల్లలు ఖచ్చితంగా పీరియడ్స్లో ఉన్నప్పుడు 4th to 6th hourly మధ్యలో ఖచ్చితంగా ప్యాడ్స్ మార్చుకోవడము. అట్లనే హైజీనిక్ బాత్రూమ్స్ని యూజ్ చేయడం, మ్యాక్సిమం అవాయిడ్ వెస్ట్రన్ టాయిలెట్స్ అండ్ ఇండియన్ టాయిలెట్స్ ఆర్ బెస్ట్, ప్రిఫర్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఏవైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా వెంటనే వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం. పేరెంట్స్ కూడా ఇట్లా సింపుల్గా తీసుకోకుండా ఖచ్చితంగా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి మీకు తెలుసుకోగలిగితే చాలా ఈజీ అయిపోతుంది. సో ఇవన్నీ పాటించగలిగితే టీనేజ్ వాళ్ళకి బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది, అండ్ అడల్ట్స్కి కూడా బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.